తెలంగాణలోనే బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ రాజకీయాలను మలుపు తిప్పే ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ను ఏ1గా చేర్చింది ఏసీబీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై కేసు నమోదైంది. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. 13(1A) 13(2) యాక్ట్ కింద కేసులు పెట్టారు. కేటీఆర్పై కేసు నమోదును బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. కేటీఆర్పై అన్యాయంగా కేసు పెట్టారని అన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రం కోసం పనిచేస్తే కేసులు పెడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. దేశీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త ఆవిష్కరణలు శ్రీకారం చుడుతుందని పర్యాటక శాఖ చేపడుతున్న సంస్కరణలో భాగంగా పర్యాటకులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యర్థనతో ఆయన స్వగ్రామాన్ని కలుపుతూ ఆర్టీసీ బస్సు ప్రారంభించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నాపురెడ్డి సురేష్ రెడ్డి నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. అయ్యప్పగూడి నుంచి చిన్న చెరుకూరును నూతన బస్సును ప్రారంభించడంపై సోమిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో రోజుల ప్రజల కళ నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో భక్తులు తిరునామాలు దిద్ది పసుపు వస్త్రాలను ధరించి గోవిందమాలను ధరించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినానికి 21 రోజుల ముందు వీరంతా అర్ధమండల దీక్షను చేపట్టారు. వచ్చే నెల 10న ముక్కోటి నాడు స్వామికి ఇరుముడుపులు సమర్పించి దీక్ష విరమణ చేరున్నారు. దీక్షాధరణ అనంతరం గోవింద స్వాములు దీపారాధన చేసి స్వామి ఆలయంలో భజనలు చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తిరుపతి నగరంలోని యాదవ్ సంఘాల నాయకులతో కలిసి కమ్యూనిటీ హాల్ను సందర్శించారు. తిరుపతిలో ఎక్కువ యాదవుల కులస్తులు ఉన్నారని అందరూ కలిసి కమ్యూనిటీ హాల్ను నిర్మించడం శుభ పరిణామమని కొనియాడారు. 1 నేషన్ 1 ఎలక్షన్ సాధిస్తున్నామని, జమిలీ ఎన్నికలకు మద్దతుగా ఉన్నామన్నారు తలసాని. అభివృద్ధి జరగాలంటే దేశం మొత్తం ఒకే ఎన్నికలు జరగాలన్నారు. అదన్ని వ్యవహారంలో వాస్తవాలు నిగ్గు తేల్చాలని మొదటి నుంచి తాము ఒకే మాట మీద ఉన్నామని తెలిపారు. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానమన్నారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లేనని చెప్పారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార కుట్రలో భాగమే ఇదంతా అని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో 11 గ్రామాలకు గత సంవత్సర కాలంలో 8.38 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అనేక కార్యక్రమాలు జరిగాయి. వాటిపై అనపర్తి ఎంటీఓ ఆఫీసు ప్రాంగణంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించగా అనేక అవకతవకలు బయటపడ్డాయి. అవినీతికి పాల్పడ్డ వారిపై తగు చర్యలు తీసుకుంటామని, ₹1,00,000 దాటిన అవినీతిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. సూర్యాపేట జిల్లాలో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న 3 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 30 లక్షల రూపాయల విలువైన 2 కార్లు, 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను రిమాండ్కు తరలించారు. నిందితులను ప్రవేశపెట్టిన వివరాలను జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. తెలంగాణలో మహిళల విద్యను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమాన్ని కోరుతూ వీరనారి చాక్లి ఐలమ్మ పేరిట మహిళా విశ్వవిద్యాలయ బిల్లును గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సూర్య ధనుంజయ వైస్ ఛాన్సలర్, రాష్ట్రానికి ఒక మహిళా యూనివర్సిటీ ఉంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో విద్యావంతులైన మహిళల పాత్రను పెంచడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. ఈ యూనివర్సిటీ బిల్లు ఆమోదం పొందడం పట్ల తెలంగాణ విద్యార్థులు, ఆడబిడ్డలు, తెలంగాణ సమాజం గౌరవం ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉన్నారని, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మనువాద ఆలోచనలతో ఎంతో అవమానకరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించారని తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ 4 ముందు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మరియు పలువురు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రిపై చర్యలు చేపట్టాలని, మంత్రి పదవి నుంచి తొలగించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా
చిల్లకూరు మండలం బోధనం పంచాయతీలో మెరిడియన్ కాస్టింగ్ సంస్థ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి జాతీయ రహదారిని కలుపుతూ రోడ్డు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మేత పోరంబోకు స్థలంలో రోడ్డు నిర్మాణం వల్ల పై ప్రాంతంలో పడ్డ వర్షపు నీరు చెరువులోకి వెళ్లకుండా వృధా అవుతుందని అన్నారు. ఈ రోడ్డు ఏర్పాటు చేయడంతో తహసీల్దార్ సర్వే పాత్ర ఉందంటూ వారు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడంలో సహకరించిన ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాక్షాత్తు పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరిచేలా మాట్లాడారని తిరుపతి నగర కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్టు పార్టీలు మండిపడ్డారు. హోంమంత్రి అమిత్ షాను వ్యతిరేకిస్తూ తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఒక గౌరవ పదవిలో ఉన్న అమిత్ షా అంబేద్కర్ను కించపరిచేలా మాట్లాడడం సరికాదని వెంటనే అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా దళితులను అవమానించిన అమిత్ షాను వెంటనే బీజేపీ బర్తరఫ్ చేయాలని అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాలతో కలిసి భారీ ఎత్తున దేశం మొత్తంగా ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహం ముందు అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం ఆర్టీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడలోని సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సమావేశం నిర్వహించారు. ఈ నెల 20-21 తేదీలలో ఇల్లందు పట్టణంలో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జరుగుతాయని, ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొంటారని కనకయ్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు యథా ప్రజ తథా రాజా లాగానే ఉన్నాయని, ప్రజా సమస్యలపై కలెక్టరేట్ల ముందు ఇంకా పోరాటాలు ఆగడం లేదని విమర్శించారు. చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో మొదటి రోజున పర్యటిస్తున్నారు. కుప్పం పిఎస్సి మెడికల్ కాలేజీ వద్ద టీడీపీ కార్యకర్తల నుంచి ప్రజల వద్ద ఆర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల ఆర్జీలను పార్టీ నాయకులు స్వీకరించి వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆమె తెలిపారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను హత్య చేస్తారంటూ బెదిరించిన ఒక యువకుడిని బరేలీలో పోలీసులు అరెస్టు చేశారు. 112 నంబర్కు ఫోన్ కాల్ చేసిన సదరు యువకుడు జనవరి 26న సీఎం యోగిపై కాల్పులు జరుపుతారని చెప్పాడు. ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జితో పాటు అక్కడి పలువురు అధికారులపైన దాడులు చేస్తారని బెదిరించాడు. వెంటనే అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో లొకేషన్ గుర్తించి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దారి దోపిడీ కేసును బాలానగర్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 5వ తేదీన తెల్లవారుజామున బాలానగర్ ఉషా కంపెనీ వద్ద జరిగిన ఘటనలో నిందితులు షేక్ సమీర్, మహమ్మద్ హుస్సేన్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దర్యాప్తు జరిపి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. వారి వద్ద నుంచి 20.630 గ్రాముల బంగారు గొలుసుతో పాటు 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుట్ల మెట్పల్లి జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. గురుకులంలోని విద్యార్థులు తరచుగా పాము కాటుకు గురవుతున్న నేపథ్యంలో గురుకుల పాఠశాల మరొక చోటుకి తరలించాలని డిమాండ్ చేశారు. మరొక చోటుకు తరలిస్తామని కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామన్నారు. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని సింగారం నుంచి ఒంటి మామిడిపల్లి వెళ్లే రహదారిలో మామిండ్ల రాజు అనే రైతు తన భూమిలో అడ్వంట 741 అనే రకం మొక్కజొన్న పంట వేశారు. సాధారణంగా మొక్కజొన్నపై పూత లేత బంగారు వర్ణంలో ఉంటుంది. కానీ ఈ రకం పంట పూత దశలో ఉదా రంగు పూతని ఇచ్చింది. ఒక అరుదైన రంగు పూతలాగా ప్రత్యేక ఆకర్షణీయంగా ఉండడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఆకర్షితులై సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గోమాతకు మహిళలు శ్రీమంతం చేశారు.
ధనుర్ మాసంలో గోమాతకు శ్రీమంతం చేస్తే మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఆర్యవేశ మహిళలు ఇతరులు గోవుకు కొత్త వస్త్రాలను సమర్పించారు. గోమాత ఆరోగ్యాన్ని, జన్మించబోయే బిడ్డ దీర్ఘాయుషు కోరుకుంటూ చెక్క శనగలు, కందులు, బెల్లం, ఉలువలు, సాయిపప్పు, గోధుమ పిండి, అరటిపండు, కూరగాయలు, పూలు, రకరకాల పండ్లు నైవేద్యంగా సమర్పించారు. శ్రీమంతంలో పాల్గొన్న మహిళలు గోమాతకు శ్రీమంతాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారని, శ్రీమంతంలో పాల్గొనడం తామంతా అదృష్టంగా భావిస్తున్నామని మహిళలు అంటున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని సిడిపిఓ ప్రాజెక్టులో అంగన్వాడీ కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి. అంగన్వాడీలను పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్ నిర్లక్ష్యంగా వివరించడమే కాకుండా చాలని జీతాలతో పనిచేస్తున్న మా జీతాల్లో కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ములిగే నకపై తాటిపండు పడ్డ చందంగా తుంగతుర్తి సూపర్వైజర్ వ్యవహారం ఉందని అంగన్వాడీ టీచర్లు మండిపడుతున్నారు. మండల కేంద్రంలోని సిడిపిఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి మా జీతాలు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు సిబ్బంది 10వ రోజు బోనాలతో వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా కూడా నెరవేర్చకపోవడం దారుణమని మండిపడ్డారు. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఆరోగ్య బీమా లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లపై తేమ ఎఫెక్ట్ పడుతుంది. అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా మబ్బు పట్టి తేమ పెరిగి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు మందగించాయి. తుఫాను ప్రభావంతో వాతావరణం చల్లబడడంతో పాటు అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు కూడా పడ్డాయి. దీంతో అన్నదాతలు వడ్లు తడవకుండా కాపాడుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు ధాన్యం ఆరే వరకు ఎండపెట్టాల్సి వచ్చింది. అధికారులు స్పందించి తేమ శాతం తగ్గిన వడ్లను వెంటనే కాటా పెట్టించి కొనుగోలు చేయాలంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ లయోలా కాలేజీ గ్రౌండ్స్లో నడకకి అనుమతించమని యాజమాన్యాన్ని మార్నింగ్ వాకర్స్ కోరుతున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కల్పించుకోవాలని లయోలా కాలేజీ గేటు వద్ద శాంతియుత ప్రదర్శన చేశారు. గాంధీయ మార్గంలో చేస్తున్న శాంతియుత పోరాటం సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆపమని ఈ సందర్భంగా వాకర్లు స్పష్టం చేశారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలో విద్యుత్ అధికారులు విద్యుత్ పొదుపుపై అవగాహన ర్యాలీ చేసి అనంతరం మానవహారం నిర్వహించారు. డిసెంబర్ 14 నుంచి 20 వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వినియోగం అనంతరం ఫ్యాన్లు, లైట్లు స్విచ్ ఆఫ్ చేయాలని, అలానే ఇళ్లపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుని విద్యుత్తును పొదుపు చేసి భావితరాలకు అందించాలని కోరారు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని కోరుతూ తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట 48 గంటల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖలో 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు రెగ్యులరైజేషన్, కనీస వేతనాలు, ఇతర చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని దశాబ్దాల తరబడి దశల వారీ ఆందోళన, పోరాటాలు, నిరవధిక సమ్మెలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. ఈ నెల 29వ తేదీన రాత పరీక్ష ఉంటుందని ప్రకటించడం వలన ఏఎన్ఎంలు తీవ్ర ఆందోళన పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ వెంటనే 3 సభ్య కమిటీని ఏఎన్ఎంలతో సమావేశపరిచి వారి న్యాయమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించారని ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తెలంగాణ జనసమితి నాయకులు నాంపల్లిలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత ముద్దుబిడ్డ అంబేద్కర్ అలాంటి వ్యక్తి గురించి అవమానకరంగా మాట్లాడడం భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని మండిపడ్డారు. అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ వెంటనే అమిత్ షాను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శివాలయంలో నాగుపాము దర్శనమిచ్చింది. తెల్లవారుజామున గుడి తలుపులు తీసిన పూజారి నాగుపామును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. శివలింగం పక్కనే నాగుపాము దర్శనం ఇవ్వడంతో భక్తులు చూడడానికి దేవాలయానికి క్యూ కట్టారు. తండోపతండాలుగా దేవాలయం చేరుకుని నాగుపాముకు పూజలు నిర్వహించారు. ఇలాంటి ఘటన జరగడం ఎంతో శుభ పరిణామమని పూజారి తెలిపారు.
హైదరాబాద్ దిల్షుక్ నగర్లో ఉన్న నారాయణ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న వసీకరణ అనే విద్యార్థి అయ్యప్ప మాల ధరించి స్కూల్కి వచ్చాడు. అయితే అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని మ్యాథ్స్ టీచర్ యూసుఫ్ రాజా చితకబాటుతో గాయాలయ్యాయని ఆరోపిస్తూ స్కూల్ వద్ద అయ్యప్ప స్వాములు ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. స్కూల్ నుంచి వెంటనే యూసుఫ్ రాజాను తొలగించాలని అయ్యప్ప స్వాములకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మంపై కొంతమంది కావాలని దాడులకు దిగుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణి వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆత్మకూరు మండల పరిధిలోని ముష్టపల్లి సిద్ధాపురం గ్రామానికి చెందిన కొందరు వేటగాళ్లు వన్యప్రాణుల మాంసాన్ని ప్లాస్టిక్ సంచిలో తీసుకెళ్తున్న విషయాన్ని ఆత్మకూరు అటవీ శాఖ అధికారులకు సమాచారం రావడంతో ఆత్మకూరు పట్టణంలోని కొత్తపేట సమీపంలో అటవీ శాఖ అధికారులు మాంసంతో ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు సమాచారం రావడంతో ఆత్మకూరు వన్యప్రాణి డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా రంగంలోకి దిగి వేటగాళ్లను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి వెళ్తున్న భక్తులు తప్పిపోయారు. అయితే ఆ 15 మందిని అటవీ శాఖ సిబ్బంది సాయంతో పోలీసులు కాపాడారు. వీరందరూ బాపట్ల జిల్లా రేపల్లె మండలం మంత్రిపాలెంకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి కాలినడకన అటవీ ప్రాంతంలో వెళ్తూ మధ్యలో దారి తప్పినట్టుగా వారు తెలిపారు. కొంత దూరం ముందుకు వెళ్ళాక ఫోన్కు సిగ్నల్ రావడంతో 100కి కాల్ చేసి జరిగిన విషయం పోలీసులకు తెలిపారు. వెంటనే రంగులోకి దిగిన పోలీసులు ఫారెస్ట్ అధికారులతో కలిసి ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం బృందాలుగా విడిపోయి సెర్చ్ చేయడంతో తప్పిపోయిన భక్తులను గుర్తించి ఫారెస్ట్ అధికారుల వాహనాలు అటవీ ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చారు. అందరూ క్షేమంగా బయటకు రావడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో అయ్యప్ప మాలాధారణ భక్తుల నగర సంకీర్తన వైభవంగా నిర్వహించారు. మహాపడి పూజ కార్యక్రమంలో భాగంగా రామాలయం నుంచి జాతీయ రహదారి శివాలయం మీదుగా భక్తి పాఠాలతో ఊరేగింపు నిర్వహించారు. శివపార్వతులు, వినాయక వేషధారణలు, భక్తుల నృత్యాలు స్థానికులను ఆకట్టుకున్నాయి.